సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ప్రముఖ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, గౌతమ్ గంభీర్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మనోహర్ లాల్ ఖట్టార్ వంటి ప్రముఖులు ఓటేశారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని 7 లోక్సభ నియోజకవర్గాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన సతీమణితో కలిసి వచ్చి రాష్ట్రపతి భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఎన్పీ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఢిల్లీ నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా కూడా ఇక్కడే ఓటు వేశారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ ఔరంగజేబ్ రోడ్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా లోధి ఎస్టేట్లోని సర్దార్ పటేల్ విద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని విద్వేషాన్ని రెచ్చగొడితే తాము ప్రేమను పంచామని రాహుల్ అన్నారు. భారతీయ జనతా పార్టీ పరాజయం తథ్యమని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. चुनाव 3-4 मुद्दों लड़ा गया है। सबसे जरूरी मुद्दा बेरोजगारी, दूसरा मुद्दा किसानों की हालत, तीसरा मुद्दा जो नरेंद्र मोदी ने नोटबंदी गब्बर सिंह टैक्स से हिंदुस्तान की शक्ति का अर्थव्यवस्था का नुकसान किया, और चौथा भ्रष्टाचार, राफेल, अनिल अंबानी। ये मुद्दे थे। बहुत अच्छी लड़ाई हुई। नरेंद्र मोदी ने नफरत का प्रयोग किया और मुझे लगता है कि प्यार जीतने वाला है। मैंने कहा जनता मालिक है, जो जनता डिसाइड करेगी उसको हम एक्सेप्ट करेंगे। ये एकदम स्पष्ट है कि भाजपा की सरकार जा रही है। जनता में आक्रोश है, जनता त्रस्त है, परेशान है, और अपना इस परेशानी को वोट के जरिए व्यक्त करेंगे। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సివిల్ లైసెన్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, తూర్పు ఢిల్లీ భాజపా అభ్యర్థి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. సంచార్ భవన్ పోలింగ్ కేంద్రంలో సిపిఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ ఆ రాష్ట్రంలోని కర్నాల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ హర్యానాలోని గుడ్గావ్ లో ఓటు వేశారు. ఉదయాన్నే క్యూలో నిలబడి మిగతా వారితో కలిసి ఓటు వేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భాజపా తరపున పోటీ చేస్తున్న సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై సాధ్వి పోటీ చేస్తున్నారు.